అందరికీ నమస్తే. చేసుకుని పిల్లలు సాధపడ్డం శివశక్తులం కొంత శక్తులు గాని చాలా ముంగలికి వంగనే ఇప్పుడే రవీంద్ర భారతి అలా లక్ష్మీ నరసింహస్వామి బాబా పైటేషన్ వచ్చింది అలా కార్యక్రమం. అందరికీ నమస్తే అండి. ఇప్పుడు నేనుంది బాలాపూర్ లో ఉన్న బాలాపూర్ లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రేణుక ఎల్లమ్మ కళ్యాణం చేయడం జరిగింది. ఈ రోజు సూర్యబోనము తర్వాత అమ్మవారి కళ్యాణం నరసింహస్వామి కళ్యాణం ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి రవీంద్ర భారతుల సన్మాన కార్యక్రమం ఉంటే అక్కడ సన్మాన కార్యక్రమం చెప్పించుకుని మళ్ళీ బాలాపూర్కి రావడం జరిగింది. నాకు తెలిసింది ఏంటంటే బోనాలు సికింద్రాబాద్ లో బోనాలు చేయొద్దు అని అనుకున్నాం కదా. శివశక్తులం గాని జోగినీలు గాని శివశక్తి అంటే మ్యారేజ్ చేసుకుని పిల్లలు సంసారం ఉన్న వాళ్ళు, జోగిని అంటే సాక్షాత్ జగదాంబ రేణుకా ఎల్లమ్మ భర్త అయినటువంటి జమదగ్ని స్వామిని కళ్యాణం చేసుకునే వాళ్ళు జోగినీలు. అలా జోగినీలకు గాని శివశక్తులం గాని అందరం కూడా ఒక కొలిక్కి మొన్న జరిగినందుకు ఏదైతే ఇన్సిడెంట్ జరిగి బల్కంపేటలో గాని గోల్కొండలో గాని కొట్టడం చేయడం చేస్తుంటారు కదా కొంతమంది పోలీసు వాళ్ళు, పోలీస్ సిబ్బంది చేసుకోవడం జరిగింది. కాబట్టి దానికి అంటే ప్రజలోకంకి గాని లేకపోతే పోలీసు వాళ్ళకి గాని ఒక పనిష్మెంట్ గా అంటే మేముగానే బోనాలు చేయకపోతే వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది, అలా తెలిసి రావాలి ప్రజలోకం కూడా. అయ్యో వీళ్ళు శివశక్తులు బోనాలు చేయకపోతే ఎట్లా, మీ బోనం పెట్టకపోతే అమ్మవారు ఎలా సంతోషంగా ఉంటది, మా ఒక్క బోనం ఎక్కుతేనే కాదు మీ బోనాలతోనే అమ్మవారు సంతోషిస్తది కదా, మీరు ఆడితేనే కదా మీరు పాడితేనే కదా మీ ఒంటి మీదకి అమ్మ ఆవాహనమై మరి నాట్యం చేస్తూ నృత్యం చేస్తూ అలా నాట్యం చేస్తూ మరి బోనాలు 3 అంతరాలు 5 అంతరాలు 7 అంతరాలు 2 అంతరం 1 అంతరం బోనాలు మీరు ఆడుతూ పాడుతూ తెచ్చి అమ్మవారు పెడితేనే కదా అమ్మవారు తృప్తి పడుతుంది, సంతోషపడుతుంది. మా బోనాలతో కాదు కదా, ఆమె ఎక్కువ సంతోషపడేది మీ బోనాలతో కదా, మీరు బోనాలు చేయకపోతే ఎట్లా అని ప్రజలోకం కూడా మరి ముందుకు వస్తారేమో అని అనుకున్నాం. కానీ అంత లోపలనే సికింద్రాబాద్ క్లియరెన్స్ అయ్యింది. ఏదైతే విషయం ఉండేనో సపరేట్ లైన్ గాని తర్వాత ఒక మంచి చెడ్డలు చూడడం గాని ఎవరి మీద చేతులు వేయడం అంటే చేసుకోవడం గాని అంటే పోలీస్ యజమానులు ఇతరుల మీద చేతులు వేయడం గాని కొట్టడం గాని తిట్టడం గాని తోసేయడం గాని ఇలాంటివి ఏమి లేకుండా ఇవన్నిటి గురించే మాట్లాడడం జరిగింది. చాలా మంది శివశక్తులు చాలా మంది జోగినీళ్ళు కలెక్టర్ గారిని గాని డిఎస్పీని గాని ఎస్పీని గాని డిఐజీని గాని ఇలా ఇంతమంది పోలీసులు ఉంటారు కదా చాలా పెద్దవాళ్ళు, వాళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టి రోజు దాదాపు 3-4 గంటల సేపు మాట్లాడి సరే మీకు సపరేట్ లైన్ పెడతాము, మీరు సపరేట్ గా వెళ్ళండి. ఎందుకంటే మీరు 3 అంతరాలు 7 అంతరాలు 5 అంతరాల బోనాలు 20-30 కిలోల బోనాలు మోస్తూ ఉంటారు కాబట్టి మరి మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే చాలా మంది 30 లక్షల మంది పైన ఎంతమంది చాలా మంది లక్షలే వస్తారు కదా సికింద్రాబాద్ కి. అంతమంది లక్షలలో ఈ బోనాలు మోస్తూ పబ్లిక్ వెళ్లే లైన్ లోనే వెళ్ళాలంటే కష్టం. ఇప్పటివరకు అయితే ప్రతి సంవత్సరం అయితే ఎప్పుడైనా బోనంతో ఒక 2 మనుషులు అయితే పంపుతూనే వచ్చిండ్రు, ఎప్పుడు పంపకుండా మాత్రం ఉండాలి. ఎందుకంటే అక్కడ మీ అందరికి కూడా లైవ్ ఉంటది అక్కడ, అంటే TV9 గానీ V6 గానీ అన్ని దాంట్లో లైవ్ ఉంటది. కానీ సపరేట్ ఒక లైన్ అంటే డోళ్ళు గాని బోనం గాని బోనంతో ఒక 5 మందిని గాని పంపాలని దీని మీద పోరాటం చేసిండ్రు. ఆ పోరాటంలో గ్రాండ్ సక్సెస్ అయ్యిండ్రు. ఏదైతే శివశక్తులు పెద్దవాళ్ళు ప్రకటించిండ్రో బోనాలు చేయొద్దు సికింద్రాబాద్ లోని, దాన్ని మేము కూడా నా వంతుగా నేను కొంతమందికి తెలియజేసిన. దాదాపు 20,000 జనం యూట్యూబ్ లో చూడడం జరిగింది. చాలా మంది నాకు ఫోన్లు చేయడం జరిగింది, మీరు కూడా బోనం చేస్తలేరా అమ్మ అని నన్ను అడగడం జరిగింది. సరే అందరి నిర్ణయమే నా నిర్ణయం కదా, అందరూ చేయకపోతే నేను కూడా చేయడు. ఎప్పుడైతే నాకు ఏ ఇబ్బంది కాలేదు, ఇక్కడనే కాదు అది బల్కంపేట గాని సికింద్రాబాద్ గాని ఎడపాయిలు గాని ఎక్కడైనా మనకి ఇబ్బంది అనేది లేదు. ఎందుకంటే మనం ఫ్యామిలీ మెంబర్ కదా, భార్య పిల్లలతో జీవిత సంసారం ఉన్న వాళ్ళం కాబట్టి మనకు చాలా గౌరవం చాలా ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు కూడా ఆ గౌరవం ఎప్పటికీ అందుకుంటూనే ఉంటాం, చాలా మంది ఇస్తూనే ఉంటారు.
అమ్మా మీకు ఇలా పెళ్ళైంది కదా, అమ్మా మీకు పిల్లలు కదా, అమ్మా మీకు జీవితం ఉంది కదా, అమ్మా మీకు వంశోద్ధారకం ఉంది కదా అని చాలా మంది ఎక్కడ పోయినా ఏ జాతరలో పోయినా అడుగుతూనే ఉంటారు. ఎందుకంటే యూట్యూబ్ లో మనం పర్సనల్ పెట్టుకున్నటువంటి, అంటే చాలా మంది యూట్యూబ్ ఛానళ్లలో కాకుండా మన పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో భార్యల్ని, పిల్లల్ని, మా భార్యని, మా పిల్లల్ని, మా చెల్లె పిల్లల్ని చాలా మందిని చూస్తూనే వచ్చిండ్రు కదా ప్రజలోకం. అలా అందరికీ తెలుసు కదా పలానా రాకేష్ బోనంకు మ్యారేజ్ జరిగింది, అలా పిల్లలు ఉన్నారు నలుగురు, ఆయనది ఒక సాఫీగా సాగిపోతున్న జీవితం అని అందరికీ తెలుసు. కాబట్టి ఎవరు కూడా ఎప్పుడు మనకు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మనని ఇబ్బంది పెట్టలేదు, ఇబ్బంది కాలేదు మనకి. అయినా కూడా నలుగురు బోనాలు వద్దనుకున్నారు కాబట్టి, అది శివశక్తులు గాని జోగినీలు గాని చాలా మంది వద్దనుకున్నారు కాబట్టి అందరితో పాటు మనం కూడా వద్దనుకున్నాం. చేయొద్దు, మేము కూడా చేస్తలేము, కావాలంటే ఇంట్లోని ఎదుర్కోండి, ఇంట్లోని బోనం చేయండి, గుమ్మం దాటించి మళ్ళీ సికింద్రాబాద్ అమ్మ బోనంని ఇంట్లోకి తీసుకొని వండి పడగొట్టకుండా. కానీ అక్కడ సికింద్రాబాద్ లో మాత్రం ఒక్క శివశక్తి బోనం కూడా ఆడకపోతే, ఒక శివశక్తులు కూడా అక్కడ బోనం లేకపోతే, ఎందుకంటే ఎక్కడెక్కడికెలో వచ్చి బోనాలు చేస్తుంటారు అక్కడ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, ఇక్కడ మన తెలంగాణ వాళ్ళైతే ఇంకా నెంబర్ 1 కదా, అందరు అక్కడ మనం ముందే ఉంటాం. తర్వాత పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వస్తారని చెప్తున్నాను. అక్కడ ఆంధ్ర నుంచి కూడా చాలా మంది మాకు కూడా ఫోన్లు చేసి మేము బోనం చూడాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారు, చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంక ఇక్కడైతే కరీంనగర్, వరంగల్, తర్వాత ఇంకా ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రతి ఒక్కరు బోనం మనం చేస్తాం. ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా కూడా మనం అక్కడ బోనాలు చేస్తాం. మనకు తెలిసిన ఇండ్లు ఉంటాయి, కొన్ని తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. కొంతమందికి శివశక్తులకి తెలియని వాళ్ళు కూడా ఏ షాప్ బయటనో ఏ ఫుట్పాత్ మీదనో కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఇంత కష్టపడుతున్నాం అక్కడ బోనం చేయాలి, అమ్మకు బోనం చేయాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కష్టాలు ఎదుర్కొంటూ, వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా అమ్మకు బోనం పెట్టి అందరు బాగుండాలి. సికింద్రాబాదే కాదు, హైదరాబాదే కాదు, జంట నగరాలే కాదు, బయట బయట రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రం, అందరూ కూడా భక్తులు బాగుండాలని కోరుకునే మొదటి వ్యక్తులే శివశక్తులు, జోగినీలు. కాబట్టి అలా చాలా అద్భుతమైనటువంటి మాట ఈ రోజు పోలీస్ యజమానులు గాని, కమిషనర్లు గాని, కలెక్టర్లు గాని వాళ్ళందరూ కూడా ఒప్పుకొని మీకు సపరేట్ లైన్ పెడతాం. 1 గంట నుంచి 5 గంటల లోపే, 5 గంటల వరకు మినిమం, అంటే 12:30 నుంచి 5 గంటల వరకు అనుకోండి. ఆ సమయంలో వచ్చే శివగణాదులందరికీ కూడా ఇన్ని రోజులు బ్యారిగేట్లు వేసి ఆపడము, ఆడ ఒక 30-40 మంది పోలీసులు ఉండడము, లేదమ్మా ఒక బోనంతో 2 మనుషుల్ని పంపిస్తాము, ఒగ్గోలు వస్తే మా ఇంటి ఉన్నోళ్ళు వచ్చేటట్లేరు, మా ఇంటోళ్ళు వస్తే ఒగ్గోలు వచ్చేటట్లేరు. అందుకే ఒక్కోసారి డోల్లోళ్ళని తీసుకొని వెళ్ళిపోవడం అవుతుంది. ఇంకా అప్పుడు పసుపు కుంకుమలు కొబ్బరికాయలు అందించే వాళ్ళు లేరు. ఈసారి ఒక బోనంతో ఒక 5-6 మందిని, అంటే ఒక 2 డోళ్ళు ఇంకో 2 మనుషులు మా ఇంటి ఉంటే చాలు. అంటే ఆల్మోస్ట్ బోనం చాలా ఘనంగా అమ్మవారి కడప దగ్గరికి గాని, అమ్మ దగ్గరికి గాని వెళ్ళడం జరుగుతుందన్నమాట. అది ఒకరిద్దరికి కాదు, కొంతమంది స్పెషల్ గా ఉన్న వాళ్ళు, హైఫై ఉన్న వాళ్లకు అందేది అందకపోయేది. కానీ ఇప్పుడు బీద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు, ఉన్నోళ్ళు, లేనోళ్ళు, శివసత్తులలో కూడా గరీబు ఉన్నోళ్ళు ఉన్నారు. అసలు ఒక రాజకీయ నేత పరిచయం లేనోళ్ళు ఉన్నారు, మనకంటే కొంతమంది పరిచయం ఉన్నారు. ఎందుకంటే అక్కడక్కడ మనం చాలా పెద్ద పెద్ద బోనాలు కార్యక్రమాలు మనం చేస్తున్నాం కాబట్టి. ఢిల్లీ లెవెల్లో కూడా మనం 10 సంవత్సరాల నుంచి ఢిల్లీ లెవెల్కి వెళ్తూ, ఢిల్లీ లెవెల్లో కూడా మనం బోనం చేస్తూ వస్తున్నాం. మీ రాకేష్ బోనం ఢిల్లీ వరకు కూడా ఎదిగి, ఢిల్లీలో కూడా 10 సంవత్సరాల నుంచి బోనం చేస్తున్నమాట మీకు తెలుసు. అలా అలా అస్సాంలో కూడా చేస్తున్నాం, హైకోర్టులో చేస్తున్నాం, అసెంబ్లీలో చేస్తున్నాం. ప్రతి చోటు మీ రాకేష్ బోనం చేస్తూనే వస్తున్నారు. చాలా మందికి తెలిసిన వారికి కాకుండా తెలియని వాళ్ళకు కూడా బోనం విశిష్టత తెలియజేస్తూనే వస్తున్నాం. ఆ సంగతి కూడా మీకు తెలుసు. కాబట్టి మనను గుర్తుపట్టి ఎలా అయినా వదిలేవాళ్ళు. కానీ ఇక మీద బీద పరిస్థితిలో ఉన్న వాళ్ళు, ఫేమస్ ఉన్న వాళ్ళు, ఫేమస్ లేని వాళ్ళు, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా అందరి బోనాలు చాలా చక్కగా అమ్మవారి గర్భాలయం దగ్గరికి వెళ్ళి, అమ్మ గర్భాలయం దగ్గరనే మన అందరి బోనాలు ఎక్కబోతున్నాయి. చాలా సంతోషమైన విషయం. ఈ రోజు కూడా దాదాపు 100 నుంచి 200 మంది శివశక్తులందరూ కూడా గ్యాదర్ అయి, జోగినీళ్ళు, శివశక్తులందరూ గ్యాదర్ అయి ఈ విషయం మీద పోరాటం చేసి ఒక నిర్ణయానికి కలెక్టర్ గారిని కానీ, లేకపోతే పోలీస్ యజమానుల్ని, ఎస్పీ, డిఎస్పీ లెవెల్లో వాళ్ళందరినీ నొప్పించి, వాళ్ళందరూ కూడా ఒప్పుకొని
మంచిగా ఫ్రీడమ్ ఇచ్చిండ్రు. 1 గంట నుంచి 5 గంటల వరకు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. మంచి గర్భగుడి వరకు డోళ్ళ శబ్దాలతో వండి చాలా మంచిగా మీరు ఈ సెలబ్రేషన్ చేసుకోండి. సికింద్రాబాద్ బోనాలు చాలా ఘనంగా చేసుకోండి అని వాళ్ళు ప్రకటించారట. చాలా సంతోషంగా ఉంది. ఇక చెయ్యొద్దు అనుకున్నప్పుడు ఒక బాధ అనిపించింది. ఇప్పుడు చెయ్యమని అంటున్నారు కాబట్టి అటు పోలీసు యజమానులు గాని శివశక్తులందరూ కూడా చేద్దామనుకుంటున్నారు కాబట్టి రడివేడి మోత మోగించాల్సిందే. అమ్మ ఉజ్జయిని మాంకాలమ్మ గర్భగుళ్ళకి ఉరికొచ్చి అందరు శివసత్తుల మధ్య అమ్మాడాల్సిందే. అమ్మతో పాటు మనం కూడా ఆటపాటలతో అమ్మ గర్భగుడి వరకు చేరి అమ్మకు బోనం సమర్పించాల్సిందే. రడివేడి మోత, డప్పుల శబ్దాలు, డోళ్ళ శబ్దాలు, రడివేడి మోత మోగాల్సిందే కదండి. అమ్మవారు జాతర సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాలమ్మ జాతరకు ఆటంకం ఎందుకో, ఇట్లా శివశక్తులం మేమందరం బోనం చేయొద్దు అనేది సంకల్పం ఎందుకు వచ్చిందో అంటే చాలా రకంగా బాధపడ్డం. శివశక్తులం కొంతమంది దెబ్బలు తిన్న వాళ్ళు ఏడ్చిండ్రు, జోగినీలు ఏడ్చిండ్రు, వాళ్ళందరూ కలకల ఉసురులు మంచిగా కావు కదా. కాబట్టి ఇక మీద ఎవరికి కలకల ఉసురులు ఉండవు. ఇప్పుడు వాళ్ళు దివనాడుతులు ఇస్తారు. ఎందుకంటే దెబ్బలు తిన్నప్పుడు ఏడ్చిండ్రు, కలకల పెట్టిండ్రు, ఉసురులు పోసిరు. ఇప్పుడు ఇలా ఒప్పుకున్నందుకు మంచిగా బ్యారిగేట్లు లేకుండా, పోలీసు వాళ్ళు అడ్డం లేకుండా వాళ్ళే ఫ్రీడమ్ ఇచ్చి వెళ్ళండి రడివేడి మూతల మోగించుకుంటూ డోల శబ్దంతో వెళ్ళమంటున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి గాని, ముఖ్యమంత్రికి గాని, లేదా పోలీసు యజమానులకు గాని అందరికీ కూడా చాలా మంచి దివనార్తులు ఇస్తారు. జోగినీలు గాని శివశక్తులు గాని చాలా సంతోషం ఉంది. మా అక్క చెల్లెలకు, మా అన్నదమ్ముళ్లకు బోనాలు అమ్మ గర్భగుడి వరకు పోవడానికి సెలవు ఇచ్చినందుకు అందరికీ పోలీసు యజమానులకు గాని, కలెక్టర్కి గాని, ఎస్పీ డిఎస్పీ లెవెల్లో ఉన్న పోలీసు యజమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మా తోటి గణాదులకు, మా తోటి జోగినీలకు, మా తోటి శివగణాదులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరందరూ ఎప్పుడు సల్లంగా ఉండాలి. మీ అందరి మధ్యలో మేము ఎప్పటికి సల్లంగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు అని ఎప్పుడు అంటూనే ఉంటాం, ఎప్పటికీ అంటాం కూడా ఇలాగే. కాబట్టి సికింద్రాబాద్ బోనాలు మాత్రం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాలమ్మ బోనాలు మాత్రం రడివేడి మోతలల్లా అందరం కలిసి కట్టుకొని ఒక గుంపుగానే బోనాలతోని వెళ్దామని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. బాట దగ్గరలో ఉన్నటువంటి పెద్దమ్మూడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా కూడా మనం వెళ్తూ ఉంటాం. అలాగే పెద్దమ్మూడి దగ్గరికి వెళ్ళి ప్రారంభం చేసి బాట చౌరస్తా మీద ఉన్న పెద్దమ్మ దగ్గర కూడా చాలా రడివేడి ఆటలాడి మందిలో కిక్కిరవని అంటే కాలు పెడితే కూడా కాలు కదల్చలేం అంతమంది, ఉసుకే పోస్తే కూడా రాలనంత మంది అక్కడ సికింద్రాబాద్కు వస్తారు. కాబట్టి అందరు కూడా మురువాల మన బోనాలు చూసి, మన అలంకారాలు చూసి, అరే వీళ్ళు పోయిన ఏడాదిలో అంతకుముందు ఏడాదిల కంటే ఇస్తారు చాలా బ్రహ్మాండంగా చేసిండ్రు. వాళ్ళు బాధపడ్డారంతే, చేసుకున్నారు ఈ సెలబ్రేషన్ ఆనందంగా కూడా అంతే. అంటే ఎంత బాధపడ్డారు అంతకు 10ంతల రెట్టింపు వాళ్ళ ఆనందంగా కూడా బోనాల సెలబ్రేషన్ చేసిండ్రు. అమ్మ కన్నం పెట్టిండ్రు. లోకమంతా సుభిక్షంగా పిల్లలు, జల్లలు, పాపలు, మూడిగి, ముసలి వాళ్ళందరూ బాగుండాలని మొక్కిరట. మనం కూడా అందరం భక్తుల మొక్కుదాం. శివశక్తులను, జోగినీలు అందరూ కూడా సల్లంగా ఉండాలని మీరు కూడా ప్రజలోకం అందరి గురించి మొక్కాల. భక్తులు మీ అందరికి మేము దివనార్తులు ఇస్తాం. అమ్మ తరఫు నుంచి మేమే మీకు ఆశీర్వచనాలు ఇచ్చేది. డైరెక్ట్ అమ్మ ఇయ్యదు కదా. అమ్మ దూతలుగా మేము ఉన్నందుకు, అమ్మ బంటులుగా, అమ్మ శిశువులుగా, ఆ అమ్మ ఉజ్జయిని మాంకాలమ్మ బంటులుగా, శిశువులుగా, ముద్దు బిడ్డలుగా మేము కూడా ఉన్నాం. కాబట్టి అమ్మ పేరు మీద సిగము మాకు వస్తుంది. కాబట్టి మా ఒంటి లోపలికి అమ్మవారు ఆవాహనం అవుతుంది. కాబట్టి స్వయాన అమ్మ వచ్చి కనిపించలేక ఆమె ప్రతిరూపంలో మమ్మల్ని పెట్టుకున్నది, జోగినీలను, శివశక్తుల్ని. కాబట్టి మా అందరూ తరఫు నుంచి మీ అందరికి ఎప్పుడు మేము దీవెనార్తులు ఇస్తూనే ఉంటాం. మీరు అందరు చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలని. మీరు కూడా మాకు అక్కలైతారు, చెల్లెళ్ళు అవుతారు, మాకు అన్నదమ్ముళ్ళు అవుతారు. కాబట్టి మీరు కూడా అమ్మ ముంగలికి పోగానే శివశక్తులందరూ, జోగినులందరూ బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళకు ఆరోగ్యం బాగుండాలని మీరు కూడా భక్తులు కూడా అమ్మకు శరణార్థి చేయండి. అలా మీరు కూడా మీ వంతు ఆశీర్వచనాలు ఇవ్వచ్చు. మా ఆశీర్వచనాలు ఎప్పటికుంటే ఇప్పుడే రవీంద్ర భారతిలో చాలా ఘనంగా సత్కరించిండ్రు. అలా చాలా సంతోషంగా అక్కడ సన్మానం చేయించుకొని మళ్ళీ బాలాపూర్ ఎల్లమ్మ పండుగ, నరసింహస్వామి పండుగకి వచ్చిన చాలా అలా లక్ష్మీ నరసింహస్వామి పండుగ, లక్ష్మీ నరసింహస్వామి, రేణుకాదేవి బావ పైన, బావ పాదాల కింద రేణుక ఎల్లమ్మ ఉన్నది. ఈరోజు చాలా సంతోషంగా అమ్మవారి
లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం అయిన మరుక్షణమే రేణుకెళ్ళమ్మ కళ్యాణం చేసినాము. ఇక్కడ ఇంత బిజీ వర్క్ లో ఉంటూ కూడా మళ్ళీ సన్మాన కార్యక్రమం ఉంటే అక్కడ కూడా అటెండ్ అయ్యాం. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కదా. మళ్ళీ ఇన్విటేషన్ వచ్చింది, రమ్మని పిలుపు వచ్చింది. పోకపోతే ఇంత గమండి చూడండి అనుకోవచ్చు వాళ్ళు. మనం ఇంత బిజీ ఉంది వాళ్ళకేం తెలుస్తుంది. కాబట్టి చాలా సంతోషం ఉంది. ఇక్కడ అలాగే ఉడిపియాల కార్యక్రమం కూడా ఉంది. గవల దండల గజ్జల నాదుల గంతులయ్యవే ఎల్లమ్మ సింధులయ్యవే ఈరాగోల సేతావటి రంగా మాడవే ఎల్లమ్మ తల్లి ఆడవే ఆషాఢ మాసమచ్చే అమ్మలు రారే ఆదిశక్తులు రారే వ్యాపారిలలు సేతావటి అమ్మాలాడరే శివలెత్తి ఆడరే గవల దండల ఈరాగోల గవల దండల ఈరాగోల గవల దండల గజ్జల నాదుల గంతులయ్యవే ఎల్లమ్మ సింధులయ్యవే ఈరాగోల సేతావటి రంగా మాడవే ఎల్లమ్మ తల్లి ఆడవే మొదటి వారం గోలుకొండలో జగదంబ రేణుకెళ్ళమ్మకు బోనం మీద బోనమెత్తి అన్న గదిలేనే రకషణ బోనం గదిలేనే మోకాళ్ళ మీద అన్న కొండను ఎక్కగా తోలు కొండను ఎక్కగా దిల్లం బల్లం సప్పులతోని ఆటలాడుతూ తల్లి సన్నిధి చేరని గండ దీపాలు చిన్న పెట్టాల గండ దీపాలు చిన్న పెట్టాల గవల దండల గజ్జల నాదుల గంతులయ్యవే ఎల్లమ్మ సింధులయ్యవే ఈరాగోల సేతావటి రంగా మాడవే ఎల్లమ్మ తల్లి ఆడవే నరసింహస్వామికి రేణుకా ఎల్లమ్మకు జమదగ్ని సమేత రేణుకా మాతాకి చెంచులక్ష్మి ఆండాలు సమేత నరసింహస్వామికి హర హర మహాదేవ్ హర మహాదేవ్. అక్కడ బండారిచ్చిన శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామికి ఎవలో శ్రీశైల మల్లన్నకు ఐలేని మల్లన్నకు కొమరవెల్లి మల్లన్నకు ఎడపాయల దుర్గమ్మకు విజయవాడ కనకదుర్గమ్మకు విజయవాడ కనకదుర్గమ్మకు అమ్మక్క సారకాకు వరంగల్ భద్రకాళికి హర హర మహాదేవ్ శంభో శంకర యములాడ రాజన్నకు జై.